ఓం శాంతి. 23/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బ్యాలెన్స్తో ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, ఒక చైతన్య శక్తిని. నేను దేహానికి భిన్నంగా ఉన్నాను. దేహంలో ఉంటూ కూడా దేహభానం నుండి ముక్తునిగా ఉన్నాను. నేను విదేహి ఆత్మను. నేను ప్రేమగా బాప్దాదాను గుర్తు చేస్తున్నాను. బాప్దాదా వద్దకు వతనంలోకి చేరుకున్నాను. బాప్దాదా ఎంతో ప్రేమగా నన్ను వారి వద్దకు పిలుస్తూ ఉన్నారు. బాప్దాదా నన్ను హోలీ హంస రూపంలో చూస్తున్నారు. వతనంలో అడ్వాన్స్ పార్టీ యొక్క విశేషాత్మలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు. మనోభిరాముడైన బాప్దాదా వద్దకు చేరుకుంటూనే నా మనసు యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాప్దాదా ఎదురుగా ప్రకాశిస్తూ ఉన్న, మెరుస్తూ ఉన్న వజ్రాల యొక్క పౌడర్లు పళ్ళాలు నింపుగా పెట్టి ఉన్నాయి. బాబా యొక్క ఒక్క సంకల్పంతో ఆ రంగురంగుల మెరుస్తూ ఉన్న వజ్రాల పౌడర్లు నా సూక్ష్మ శరీరంపై పడ్డాయి. బాప్దాదా నాపై దివ్య గుణాలు మరియు దివ్య శక్తుల యొక్క రంగులు వేస్తున్నారు. అలౌకిక ప్రేమ యొక్క పన్నీరు చల్లుతున్నారు మరియు గులాబీ పుష్పాలు నాపై వేస్తున్నారు. నా సూక్ష్మ శరీరం ప్రకాశంతో నిండిపోయింది. నేను స్వచ్ఛంగా మరియు పావనంగా అయ్యాను. నేను పవిత్రంగా సంతోషంగా ఉండే హంసను. నా హృదయం స్వచ్ఛంగా మరియు శుద్ధంగా ఉంది. నా శుభ ఆశలు ప్రతి ఒక్కటి సహజంగా నెరవేరుతుంది. నేను సదా తృప్తాత్మను. నేను
స్వచ్ఛమైన హృదయం కల ఆత్మను కావున బాప్దాదాకు అతి ప్రియంగా మరియు సమీపంగా ఉన్నాను. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని. సర్వశ్రేష్ఠ సంకల్పాలు నెరవేరిన కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో నేను సరళంగా ఉన్నాను. నా మనస్సు, బుద్ధి మరియు మాట ఒకేలా సమానంగా ఉన్నాయి. సరళ స్వభావం కలిగి ఉన్న కారణంగా నేను సదా నిర్మాణ చిత్తునిగా, నిరహంకారిగా, నిస్వార్థపరునిగా ఉన్నాను. సేవలో ముందుకు వెళ్తూ కూడా నాకు సదా సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి మరియు సరళ దృష్టి ఉంటాయి. నాలో సదా నిర్మాణత కనిపిస్తుంది. నేను సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. నేను స్వపురుషార్థం మరియు సేవతో పాటుగా బాప్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలను జమ చేసుకుంటున్నాను. సర్వుల నుండి ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ నేను దాతాతనపు స్థితి, దయార్థ హృదయనిగా అయ్యే స్థితి అనుభవం చేస్తున్నాను. సేవ చేయడంతో పాటుగా నిర్మాణతతో, కలుపుగోలుతనంతో ఉండే పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. పుణ్యం జమ చేసుకుంటూ స్వచ్ఛమైన హృదయంతో హృదయాభిరాముని యొక్క హృదయంలో లీనమైపోతూ ఉన్నాను. ఏ రూపంలోని మాయ అయినా సరే, సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, స్థూల రూపంలోనైనా, స్వప్న మాత్రమైనా మాయ నా వద్దకు రాలేదు. నేను శ్రేష్టంగా ఉన్నాను. నేను స్వచ్ఛంగా ఉన్నాను. బాప్దాదా సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉన్నాను. దివ్య శక్తులతో నిండుగా ఉన్నాను. నేను హోలీ హంసను. వినమ్రునిగా ఉన్నాను. నిర్మాణ కార్యం చేసేవానిగా ఉన్నాను. ఓం శాంతి.
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అంతర్ముఖులుగా అవ్వండి. అంటే మౌనంగా ఉండండి, నోటితో ఏం మాట్లాడకండి, అన్ని పనులు శాంతిగా చేయండి, ఎప్పుడూ అశాంతిని వ్యాపింప చేయకండి. ప్రశ్న: పిల్లలు మిమ్మల్ని దరిద్రులుగా అంటే నిరుపేదలుగా తయారు చేసే పెద్ద శత్రువు ఏమిటి? జవాబు: కోపము. ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుందని చెప్తారు. వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండిన భారతదేశపు కుండ ఈ భూతం కారణంగానే ఖాళీ అయిపోయింది. ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేసేశాయి. కోపంతో ఉన్న మానవుడు స్వయం కాలిపోతాడు, ఇతరులని కాలుస్తాడు. అందుకే అంతర్ముఖిగా అయ్యి ఈ భూతాన్ని తొలగించండి. ఓం శాంతి. తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, అంతర్ముఖిగా అవ్వండి. అంతర్ముఖత అంటే ఏమీ మాట్లాడకండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి కూర్చొని పిల్లలకు ఈ శిక్షణ ఇస్తారు. ఇందులో ఇక ఏమీ మాట్లాడే పనే లేదు, కేవలం అర్థం చేయిస్తారు. గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి. ఇదే మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. ఇదే మొట్టమొదట ముఖ్యమైన విషయము. పిల్లలు, మీరు మీ ఇంట్లో కూడా కోపపడరాదు. కోపం వల్ల నిండు కుండ కూడా ఎండిపోతుంది. కోపంతో ఉన్న మనుషులు అశాంతి వ్యాపింపచేస్తారు. అందుకే గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి. భోజనం చేసి మీ వృత్తి వ్యాపారాలు లేక ఆఫీసులకి వెళ్ళాలి. అక్కడ కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది. అందరూ మాకు శాంతి కావాలని అంటారు. శాంతి సాగర్లో తండ్రి ఒక్కరే పిల్లలు మీకు తెలియచేయటం జరిగింది. ఆ తండ్రి ఇప్పుడు ఆదేశం ఇస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేయండి. ఇందులో మాట్లాడేదేమీ లేదు, అంతర్ముఖులై ఉండాలి. ఆఫీసు మొదలైన వాటిలో మీ పని చేసుకోవాలంటే ఎక్కువ మాట్లాడరాదు, చాలా మధురంగా తయారవ్వాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. కోట్లాట మొదలైన వాటిని కోపము అని అంటారు. అన్నిటికంటే పెద్ద శత్రువు కామము, రెండవది కోపము. ఒకరికొకరు దుఃఖము కలిగించుకుంటారు. కోపం వల్ల ఎన్నో కొట్లాటలు జరుగుతాయి. సత్యయుగంలో కొట్లాటలు ఉండవని పిల్లలకి తెలుసు. ఇవి రావణ తత్వ గుర్తులు. క్రోధమున్న వారిని కూడా ఆసురీ సాంప్రదాయస్తులు అని అంటారు. ఇది భూత ప్రవేశం మగుటే కదా, ఇందులో మాట్లాడే పనే లేదు. ఎందుకంటే మనుషులకు జ్ఞానం లేనే లేదు. వారు కోపం చేసుకుంటారు. కోపంతో ఉన్న వారితో కోపం చేసుకుంటే పోట్లాటనే అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది చాలా పెద్ద భూతము, దీన్ని యుక్తిగా పారద్రోలాలి. నోటి ద్వారా ఎటువంటి కఠిన శబ్దాలు రాకూడదు. ఇది చాలా నష్టకారకమైనది. వినాశనం కూడా కోపము ద్వారానే జరుగుతుంది. కోపము ఉన్న ఇంటిలో చాలా అశాంతి ఉంటుంది. మీరు కోప్పడితే తండ్రికి అపకీర్తి తెస్తారు. ఈ భూతాన్ని పారద్రోలాలి. ఒక్కసారి తరిమేస్తే మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు మన దగ్గర ఉండనే ఉండవు. ఈ 5 వికారాలు ఇప్పుడు పూర్తి ఫోర్సులో ఉన్నాయి. ఇటువంటి సమయంలోనే వికారాలు పూర్తి ఫోర్సులో ఉన్నప్పుడు తండ్రి వస్తారు. ఈ కళ్ళు చాలా పెద్ద నేరం చేస్తాయి. నోరు కూడా నేరం చేస్తుంది. జోరుగా మాట్లాడినందున మనుషులు తప్పించిపోతారు. ఇంటిని కూడా తప్పింపచేస్తారు.
కామ క్రోధము ఈ రెండు చాలా పెద్ద శత్రువులు. మనుషులు స్మృతి చేయలేరు. స్మృతి చేసేవారు సదా శాంతిగా ఉంటారు. మాలో ఏ భూతము లేదు కదా అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. మోహమనే భూతము, లోభమనే భూతం కూడా ఉంటాయి. లోభమనే భూతం కూడా తక్కువైనది కాదు. ఇవన్నీ భూతాలే. ఎందుకంటే ఇది రావణుని సైన్యము. తండ్రి పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తారు. కానీ పిల్లలు ఇందులో చాలా తికమక పడతారు. చాలా భక్తి చేసినందున అర్థం చేసుకోరు. భక్తిని దేహాభిమానము అని అంటారు. అర్ధకల్పము దేహాభిమానం ఉంది. బాహ్యముఖ్యతలో ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు. తండ్రి చాలా తీవ్రంగా చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. కానీ పిల్లలకు ఇది రానే రాదు. ఇతర విషయాలన్నీ ఒప్పుకుంటారు. ఏ వస్తువు కనపడదు కదా, స్మృతి ఎలా చేయాలి అని అంటారు. వారికి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారు. వారు అనంతమైన తండ్రి అని కూడా తెలుసుకున్నారు. నోటితో శివ శివ అని అనరాదు. ఆంతరికంలో నేను ఆత్మ అని మీకు తెలుసు కదా. మనుషులు శాంతిని వేడుకుంటారు. శాంతి సాగర్లు ఆ పరమాత్మ ఒక్కరే. వారసత్వం ఇచ్చేది కూడా వారే. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే శాంతి ఏర్పడుతుంది. జన్మాంతరాల వికర్మలు కూడా వినాశనం అవుతాయి. అంతే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు. ఇంత పెద్ద లింగం కూడా లేదు. ఆత్మ చాలా చిన్నది. తండ్రి కూడా చాలా చిన్నవారే. అందరూ ఓ భగవంతుడా, ఓ గాడ్ అని స్మృతి చేస్తారు. ఈ మాటలు అనేది ఎవరు? ఆత్మ అంటుంది. తన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, మన్మనాభవ, మధురాతి మధురమైన పిల్లలారా, అంతర్ముఖులుగా ఉండండి. ఇప్పుడు చూసేదంతా సమాప్తం అవ్వనున్నది. ఆత్మ మాత్రమే శాంతిలో ఉంటుంది. ఆత్మ శాంతిధామానికి వెళ్ళాలి. ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అంతవరకు శాంతిధామంలోకి వెళ్ళలేదు. ఋషులు మునులు మొదలైన వారంతా శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. తండ్రి చాలా సులభమైన యుక్తిని తెలుపుతూ ఉన్నారు. చాలామంది పిల్లలు శాంతిగా ఉండరు. గృహస్థంలో ఉంటారు. కొంచెం కూడా శాంతిగా ఉండరు. బాబాకు తెలుసు. కొంత సమయం సేవా కేంద్రాలకు వెళ్ళి ఆంతరికంలో శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయాలి అనుకుంటారు. కానీ ఉండలేరు. ఎందుకంటే రోజంతా ఇంటిలో హంగామా చేస్తూ ఉంటారు. సేవా కేంద్రానికి వచ్చాక కూడా శాంతిగా ఉండలేరు. ఎవరి దేహం పైన ప్రేమ ఏర్పడితే వారి మనస్సు ఎప్పుడూ శాంతిగా ఉండదు. వారి స్మృతే వస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మనుషులలో ఇప్పుడు 5 భూతాలు ఉన్నాయి. వీరిలో భూతం ప్రవేశమైందని అంటారు కదా. ఈ భూతాలే మిమ్మల్ని వికారులుగా చేసేస్తాయి. అక్కడైతే కేవలం ఏదో ఒక్క భూతం ఉంటుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి ప్రవేశిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పంచభూతాలు ప్రతి ఒక్కరిలో ప్రవేశమై ఉన్నాయి. వీటిని పారద్రోలేందుకే బాబా మీరు వచ్చి శాంతిని ఇవ్వండి. ఈ భూతాలను పారదోలే యుక్తిని తెలపండి అని నన్ను పిలుస్తారు. ఈ భూతాలైతే అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఇది రావణ రాజ్యం కదా. అన్నిటికంటే కఠినమైన భూతాలు కామక్రోధము. తండ్రి వచ్చి భూతాలను పారదోలుతారు. కాబట్టి దానికి బదులుగా ఏదైనా లభించాలి కదా. వారు భూత ప్రేతాలను పారదోలుతారు. కానీ
ఏమీ లభించదు. ఇక్కడ మొత్తం విశ్వం నుండి భూతాలన్నింటినీ పారద్రోలేందుకు తండ్రి వచ్చారు మీకు తెలుసు. ఇప్పుడు విశ్వమంతటా అందరిలో భూతాలు ప్రవేశమై ఉన్నాయి. దేవతలలో ఏ భూతము ఉండదు. దేహాభిమాన భూతము, కామభూతము, క్రోధ లోభ మోహభూతాలు ఏమీ ఉండవు. లోభభూతము కూడా తక్కువైనదేమీ కాదు. ఈ గుడ్డు తినాలి, అది తినాలి, చాలామందిలో ఈ భూతం ఉన్నది. మాలో కామభూతమున్నది, క్రోధభూతమున్నది అని మీ హృదయాలకే తెలుసు. ఈ భూతాలన్నీ వెలికి తీసేందుకే తండ్రి ఎంతగానో కష్టపడతారు. దేహాభిమానంలోకి వచ్చినందున కౌగిలించుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల సంపాదన అంతా సమాప్తమైపోతుంది. క్రోధీ మనుషులది కూడా ఇదే పరిస్థితి. కోపంలోకి వచ్చి తండ్రి పిల్లలను చంపేస్తాడు. పిల్లలు తండ్రిని చంపుతారు. స్త్రీ తన భర్తను చంపుతుంది. జైలుకు వెళ్ళి చూస్తే మీకు రకరకాల వారు కనిపిస్తారు. ఎలాంటి వారు ఉంటారో తెలుస్తుంది. ఈ భూత ప్రవేశం వల్లే భారతదేశం ఏ గతికి వచ్చిందో చూడండి. భారతదేశం బంగారు వజ్రాలతో నిండిన పెద్ద కుండ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. నీటి కుండ కూడా క్రోధ కారణంగా ఎండిపోతుందని అంటారు కదా. భారతదేశ స్థితి కూడా అలాగే అయ్యింది. ఇది కూడా ఎవరికీ తెలియదు. భూతాలను తొలగించేందుకు తండ్రే స్వయంగా వస్తారు. వాటిని ఏ ఇతర మనుషులు తొలగించలేరు. ఈ పంచభూతాలు చాలా శక్తివంతమైనవి. అర్ధకల్పం నుండి ఇవి ప్రవేశమై ఉన్నాయి. ఈ విషయంలో అయితే అడిగే పనే లేదు. కొంతమంది పవిత్రంగా ఉంటారు, కానీ వారి జన్మ వికారాల ద్వారానే లభించింది కదా. భూతాలు ఉన్నాయి కదా. ఈ పంచభూతాలు భారతదేశాన్ని పూర్తి నిరుపేదగా చేసేశాయి. డ్రామా ఎలా తయారయ్యిందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భారతదేశం నిరుపేదగా అయిపోయింది. అందుకే బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటాయి. భారత్వాసులకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, ఈ చదువు ద్వారా మీకు అపారమైన ధనము లభిస్తుంది. ఇది అవినాశి చదువు. దీనిని అవినాశి తండ్రి చదివిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో ఎంతో సామాగ్రి ఉంది. బాబా బాల్యం నుండి గీత చదివేవాడు, నారాయణ్ణి పూజించేవారు. జ్ఞానము ఏమాత్రమూ లేదు. నేను ఈ ఆత్మను, మా తండ్రి శివబాబా అయినారు. ఈ జ్ఞానము లేదు. అందుకే ఎలా స్మృతి చేయాలి అని అడుగుతారు. అరే, భక్తి మార్గంలో స్మృతి చేస్తూ, ఓ భగవంతుడా రండి, మాకు మార్గదర్శకులై ముక్తినివ్వండి అని వేడుకున్నారు. ముక్తి, జీవన్ముక్తి కొరకు ఆ మార్గదర్శకుడైన గైడ్ దొరికారు. తండ్రి ఈ పాత ప్రపంచం నుంచి అసహ్యం కలిగిస్తారు. ఆత్మలన్నీ నల్లగా అంటే అపవిత్రంగా ఉన్నాయి కనుక వాటికి ఇలాంటి పవిత్ర శరీరాలు ఎలా లభిస్తాయి? భలే, చర్మం ఎంత తెల్లగా ఉన్నా ఆత్మ నల్లగానే ఉన్నది కదా. తెల్లని అందమైన శరీరం కలవారు నష ఉంటుంది. ఆత్మ తెల్లగా ఎలా అవుతుంది మనుషులకి తెలియదు. అందుకే వారిని నాస్తికులు అని అంటారు. వారికి రచయిత అయిన తండ్రి గురించి కానీ రచన గురించి కానీ తెలియదు. అందుకే వాళ్ళకి నాస్తికులు, తెలిసిన వారికి ఆస్తికులు అంటారు. తండ్రి కూర్చొని పిల్లలు మీకు ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. నాలో శుద్ధత ఎంతవరకు ఉన్నది? ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తూ ఉన్నాను? స్మృతి బలం ద్వారానే
రావణ్పై విజయం లభిస్తుంది. ఇందులో శరీరంతో శక్తివంతులుగా అయ్యే విషయం కాదు. అన్నిటికంటే శక్తివంతమైనది అమెరికా. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు, సంపాదన, ఫిరంగులు మొదలైనవి చాలా ఉన్నాయి. అది దేహ సంబంధమైన శక్తి హతమార్చేది. అవన్నీ చంపేందుకు ఉపయోగపడే మారణ ఆయుధాలు. మనము విజయులుగా అవుతామని మీ బుద్ధిలో ఉన్నది కదా. మీది ఆత్మీక శక్తి. రావణ్పై ఆత్మీక శక్తి ద్వారా విజయం పొందుతారు. దానివల్లే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. మీపై విజయం ఎవరూ పొందలేరు. అర్ధకల్పం మీ నుండి రాజ్యం ఎవరూ లాక్కోలేరు. ఇతరులెవ్వరికీ తండ్రి నుండి వారసత్వం లభించదు. మీరేమవుతారో ఒక్కసారి కొద్దిగా ఆలోచించండి. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రంతో విష్ణువు అందరి తలలు ఖండించారని భావిస్తారు. కానీ ఇందులో హింస అనే మాటే లేదు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు మీ స్థితి ఎలా ఉందో చూసుకోండి. మీరు ఎంత భక్తి మొదలైనవి చేస్తూ ఉండినా భూతాలు మీ నుండి బయటకి పోలేదు. అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ భూతం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎవరితో అయినా మనసు లగ్నమై కౌగిలించుకున్నారంటే ఖాతా అంతా నష్టపోయినట్లు అర్థం చేసుకోండి. అటువంటి వారి ముఖం చూడడం కూడా మంచిది కాదు. వారు అంటరాని వారు, స్వచ్ఛమైన వారు కాదు. నేను అంటరాని వాడినని మనస్సు తింటూ ఉంటుంది. తండ్రి అంటూ ఉన్నారు, దేహ సహితంగా అన్నీ మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ స్థితి కలిగి ఉంటే మీరు దేవతలుగా అవుతారు. కనుక ఏ భూతము రాకూడదు. స్వయాన్ని పరిశీలించుకోండని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామందిలో క్రోధం ఉంది. వారు తిట్టకుండా ఉండలేరు. దానివల్ల కొట్లాట ప్రారంభమవుతుంది. కోపము చాలా పెద్దది. భూతాలన్నీ పారద్రోలి పూర్తిగా పరిశుభ్రమైపోవాలి. శరీరం కూడా గుర్తుకు రాకూడదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. అందుకే అష్టరత్నాల మహిమ చేయబడతారు. రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి. భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉండేవారని అంటారు. అందులో కూడా అష్టరత్నాలు గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు. వారికి మాత్రమే బహుమతి లభిస్తుంది. లౌకికంలో స్కాలర్షిప్ లభిస్తుంది కదా. గమ్యం కూడా చాలా గొప్పదని మీకు తెలుసు. నడుస్తూ నడుస్తూ కింద పడతారు. భూత ప్రవేశం జరుగుతుంది. అక్కడ వికారాలే ఉండవు. పిల్లలైన మీలో బుద్ధిలో డ్రామా చక్రమంతా తిరుగుతూ ఉండాలి. 5000 సంవత్సరాలకు ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు మీకు తెలుసు. ఎవరైనా లెక్కిస్తే తెలిసిపోతుంది. లెక్కించిన తర్వాత ఈ వృక్షంలో కల్పములో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు ఉంటాయని వ్రాయవచ్చు. అప్పుడు మానవులు మీరు చాలా ఖచ్చితంగా తెలుపుతున్నారని అంటారు. 84 జన్మల లెక్కాచారం తెలుపుతారు. అటువంటప్పుడు కల్పం ఆయుష్ని ఎందుకు తెలపలేరు? పిల్లలకు ముఖ్యమైన విషయం తెలుపుతున్నారు. ఎలాగైనా భూతాలను తరిమివేయాలి. ఈ భూతాలు మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేసేశాయి. మనుష్య మాత్రలందరిలో భూతాలు ఉండనే ఉన్నాయి. భ్రష్టాచారముతోనే జన్మిస్తారు. అక్కడ భ్రష్టాచారం ఉండదు. రావణుడే ఉండడు. రావణుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు.
మీరు రావణ్పై విజయం పొందుతారు. తర్వాత రావణుడు ఉండనే ఉండడు. ఇప్పుడు పురుషార్థం చేయండి. తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి. మీరు ఎన్నిసార్లు దేవతలు అవుతారో, ఎన్నిసార్లు అసురులుగా అవుతారో లెక్క పెట్టలేరు. లెక్కించలేనన్ని సార్లు అయి ఉంటారు. మంచిది. పిల్లలు శాంతిగా ఉంటే కోపం ఎప్పుడూ రాదు. తండ్రి ఇచ్చే శిక్షణ అమలు చేయాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: మాలో ఏ భూతము లేదు కదా, కనుక అశుద్ధంగా అవ్వడం లేదు కదా. గట్టిగా జోరుగా మాట్లాడటం లేక అశాంతిని వ్యాపింపచేసే సంస్కారం లేదు కదా. లోభము మోహము వికారాలు సతాయించటం లేదు కదా. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఏ దేహదారి పైన మీ మనస్సు లగ్నం అవ్వరాదు. దేహ సహితంగా అన్నీ మరిచి స్మృతి యాత్ర ద్వారా స్వయంలో ఆత్మీక బలము నింపుకోవాలి. ఒక్కసారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం వరకు వాటి నుండి విడుదల పొందాలి. వరదానము: ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ డివిజన్కి అధికారి భవ. ఒక్క అడుగు ధైర్యంగా వేస్తే పదమాల అడుగు సహాయం లభిస్తుంది. డ్రామాలో ఈ విధానం యొక్క విధి నిశ్చయింపబడింది. ఒకవేళ విధానంలో ఈ విధి లేకుంటే అందరూ విశ్వానికి మొదటి రాజులుగా అయిపోయేవారు. నెంబరు వారుగా అయ్యే విధానం అనేది ఈ విధి కారణంగానే తయారవుతుంది. కాబట్టి ఎంత కావాలో అంత ధైర్యం ఉంచండి, సహాయం తీసుకోండి. సమర్పణ అయిన వారు కానీ ప్రవృత్తిలోని వారు కానీ అందరికీ అధికారం సమానంగా ఉంది. కానీ విధి ద్వారా సిద్ధి కలుగుతుంది. ఈ ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యం చేసే లీలను సమాప్తం చేస్తే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది. స్లోగన్: సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారంగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి. నా
ప్రపంచం